విభిన్న ప్రతిభావంతుల సంక్షేమం కోసం రాష్ట్ర ప్రభుత్వం ఎల్లప్పుడూ అండగా ఉంటుందని జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్ పేర్కొన్నారు. శనివారం ఉదయం స్థానిక కలెక్టరేట్లో నిర్వహించిన అంతర్జాతీయ విభిన్న ప్రతిభావంతుల దినోత్సవం కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యే ఆర్ఎన్ శ్రీనివాసులు, సచ్చివేడు ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం, తుడా చైర్మన్ దివాకర్ రెడ్డి, యాదవ్ కార్పొరేషన్ చైర్మన్ నరసింహ యాదవ్, హ్యాండ్ క్రాఫ్ట్స్ కార్పొరేషన్ చైర్మన్ పసుపురెడ్డి హరిప్రసాద్, డిప్యూటీ మేయర్ ఆర్తి మునికృష్ణ, నాయి బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్ రుద్రకోటి సదాశివం, సాంఘిక సంక్షేమ శాఖ అధికారి విక్రమ్ కుమార్ రెడ్డి, ఎస్సీ కార్పొరేషన్ డైరెక్టర్ కుమారి సంఘ నాయకులతో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ విభిన్న ప్రతిభావంతుల సంక్షేమ అభివృద్ధి కోసం రాష్ట్ర ప్రభుత్వం ఎంతో కృషి చేస్తుందని తెలిపారు. వారి సంక్షేమం కోసం అన్ని రకాల తోడ్పాటు ఇవ్వాలని ఆదేశించడం జరిగిందన్నారు. అందులో భాగంగా ఇంద్రధనుసు అను 7 ప్రాథమిక కార్యక్రమాల కింద ప్రభుత్వం ఒక కార్యాచరణ రూపొందించడం జరిగిందన్నారు. ప్రతి ఒక్కరూ ఒక మంచి శుభసూచకంగా చూడాలని తెలిపారు. ఏ దేశంలో ఏ రాష్ట్రంలో ఇవ్వనంత సామాజిక భద్రతా పెన్షన్ మన రాష్ట్ర ప్రభుత్వం ఇస్తుందని తెలిపారు. దివ్యాంగులకు 6,000 ప్రతి నెల వారి ఇంటి వద్దకే వెళ్లి అందించడం జరుగుతుందని తెలిపారు. మరికొంతమందికి సుమారు 15,000 పెన్షన్ అందివ్వడం జరుగుతుందని తెలిపారు. చాలా మంది వికలాంగుల కోసం ప్రత్యేక కాలనీ ఏర్పాటు చేయాలని కోరడం జరిగిందని, తిరుపతి పట్టణ పరిసర ప్రాంతాల్లో ఉన్న వికలాంగులకు ఒకే హౌసింగ్ కాలనీ ఏర్పాటు చేయడానికి చర్యలు తీసుకోవడం జరుగుతుందని తెలిపారు. స్థానిక ఎమ్మెల్యే ఆర్ఎన్ శ్రీనివాసులు మాట్లాడుతూ ఎన్డీఏ కూటమి ప్రభుత్వం విభిన్న ప్రతిభావంతులకు అన్ని రకాల సహాయ సహకారాలు, సంక్షేమ పథకాలు అందేలా కూటమి ప్రభుత్వం పెద్ద ఎత్తున కృషి చేస్తుందని తెలిపారు. వారి సంక్షేమం కోసం ప్రభుత్వం అండగా ఉంటుందని తెలిపారు. సచ్చివేడు ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం విభిన్న ప్రతిభావంతుల కోసం ప్రత్యేక శ్రద్ధ చూపించి గ్రామీణ ప్రాంతాల్లో పెన్షన్ ఇచ్చే కార్యక్రమంలో పాల్గొన్నప్పుడు గ్రామాల్లో ట్రైసైకిల్స్ కావాలని కోరడం జరిగిందని, అధికారులు వచ్చి నడవలేని వారిని గుర్తించి వారి ఊరి వద్దకే ట్రైసైకిల్స్ అందివ్వడం జరుగుతుందని తెలిపారు. తుడా చైర్మన్ దివాకర్ రెడ్డి మాట్లాడుతూ సాధారణ మిత్రులకు ధీటుగా విభిన్న ప్రతిభావంతులు అన్ని రంగాల్లో ముందుండాలని, ప్రభుత్వం వారికి అండగా ఉంటుందని తెలిపారు. విభిన్న ప్రతిభావంతులకై ప్రత్యేక క్రికెట్ మ్యాచ్ ఏర్పాటు చేస్తానని తెలిపారు. డిప్యూటీ మేయర్ ఆర్తి మునికృష్ణ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం విభిన్న ప్రతిభావంతులకై ప్రత్యేక శ్రద్ధ చూపిస్తుందని తెలిపారు. హ్యాండ్ క్రాఫ్ట్స్ కార్పొరేషన్ చైర్మన్ పసుపురెడ్డి హరిప్రసాద్ మాట్లాడుతూ తిరుమల తిరుపతి దేవస్థానం నందు ఆఫ్లైన్లో స్వామివారిని ఉదయం సాయంత్రం దర్శించుకునేందుకు ప్రత్యేక అవకాశం కల్పించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని తెలిపారు. నాయి బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్ మాట్లాడుతూ స్థానిక సంస్థల్లో కార్పొరేషన్లో ప్రతిభావంతులకు ప్రత్యేక స్థానం కల్పించబడుతుంది. అనంతరం పారా స్పోర్ట్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఇటీవల నిర్వహించిన రాష్ట్ర స్థాయి పారా బ్యాడ్మింటన్ 2025 పోటీల్లో తిరుపతి జిల్లాకు చెందిన క్రీడాకారులు అద్భుత ప్రదర్శనతో పలు పతకాలు సాధించి జిల్లాకు మంచి పేరు తీసుకొచ్చారన్నారు. పి పురుషోత్తం రెడ్డి బ్యాడ్మింటన్ సింగిల్స్ సిల్వర్ మెడల్ 1, డబుల్స్ బ్రాంజ్ మెడల్ 1, ఎం కాంచన వీల్చైర్ అథ్లెటిక్స్ గోల్డ్ మెడల్స్ 2, సిల్వర్ మెడల్ 1, జి దివ్య బ్యాడ్మింటన్ సింగిల్స్ గోల్డ్ మెడల్ 1, డబుల్స్ సిల్వర్ మెడల్ 1, బ్రాంజ్ మెడల్ 1, పి విమల బ్యాడ్మింటన్ సింగిల్స్ సిల్వర్ మెడల్ 1, బ్రాంజ్ మెడల్ 1, జి శివ బ్యాడ్మింటన్ డబుల్స్ బ్రాంజ్ మెడల్ 1, డి కార్తిక్ బ్యాడ్మింటన్ డబుల్స్ సిల్వర్ మెడల్. ఈ సందర్భంగా విజేతలను పారా స్పోర్ట్స్ అసోసియేషన్ వారిని అభినందిస్తూ భవిష్యత్తులో వీరు జాతీయ స్థాయిలో కూడా మెరుగైన విజయాలు సాధించాలని ఆకాంక్షించారు. క్రీడాకారులు సహకరించిన కోచ్లు, తల్లిదండ్రులు, సంఘ సభ్యులను ప్రత్యేకంగా ప్రశంసించారు. ఈ కార్యక్రమంలో విభిన్న ప్రతిభావంతుల విద్యార్థులు, సంఘ నాయకులు తదితరులు పాల్గొన్నారు. ఇవన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి. ముఖ్యంగా వికలాంగులకు గతంలో బస్ సౌకర్యం ఉచితంగా లేదు. ఇప్పుడు మహిళలతో పాటు మన ప్రభుత్వం ఏర్పడిన వెంటనే వికలాంగులు కూడా బస్సులో కూడా ఉచితంగా ప్రయాణించే సౌకర్యం జిల్లా తరఫున గౌరవ చైర్మన్ కలెక్టర్ గారిని అనేకమైన సమస్యలు అడిగారు. ఇప్పుడు మరి ముఖ్యంగా మేమంతా గ్రామీణ ప్రాంతం పోయినప్పుడు పరిశీలించే కార్యక్రమం ఎవరికి సదరన్ సర్టిఫికేట్ లేకపోయినా కూడా 4,000 ఇస్తున్నారు. ఇప్పుడు సదరన్ సర్టిఫికేట్ ఇస్తే కూడా 6,000, 10,000, 15,000 ఇస్తున్నాం. పక్షపాతం వచ్చిన వాళ్ళు కూడా 10,000 ఇస్తున్నాం. అలాగనే చాలా గ్రామాల్లో దివ్యాంగులకు సైకిల్స్ అంటే బండి కావాలని చెప్పి చాలా సంవత్సరాలు అడిగారు. మన కలెక్టర్ గారు నేను స్పందించి అన్ని మండల ఎంపీలు చెప్పి ఏ గ్రామంలో దేవుళ్ళు ఉంటారో, నడవలేనటువంటి వారు ఎవరు ఉన్నారో వాళ్ళందరికీ కూడా మనం ఫ్రీ సైకిల్ ఇప్పించి వారికి అన్ని రకాలుగా ఆరోగ్య పరంగా కానీ వైద్య పరంగా కానీ ప్రభుత్వ ఆదుకుంటున్నారు. ఇప్పుడు మరి ముఖ్యం ఇంద్రధనస్సు మీరు వాహనం చూస్తుంటారు. ఇంద్రధనస్సు వాహనం వస్తే రంగు 7 రంగులు కనబడుతుంది, 7 రంగులు కనబడుతుంది. ఆ ఇంద్రధనస్సు పేరు ముఖ్యమంత్రి కాదు. ఇంద్రధనస్సు అంటే భవిష్యత్తు, పంట, తెలుగు అన్నీ ఉంటుంది. వాహనం వచ్చేసి తీసుకుంటే ఇంద్రధనస్సు ఆ విధంగా 7 రకాలైనటువంటి సబ్జెక్ట్ దీంట్లో పొందుపరిచారు. ఈ అన్ని రంగాల్లో కూడా కామన్ పీపుల్ కి ఎటువంటి
దీనికి లేక తగ్గకుండా మీకందరూ కూడా అదే విధంగా తెలుగు రావాలని చెప్పి మీకు అందరూ అవకాశం ఇస్తున్నాయి. ఈరోజు మీకు ఈరోజు ప్రకటన చెప్పినట్టుగా మీరు గతంలో చూసిన పింఛన్లు కావచ్చు, ఇప్పుడు పింఛన్లు కావచ్చు, ఎంత పెంచి మీకు అన్ని విధాలుగా మీకు ప్రభుత్వం మీకు సపోర్ట్ చూస్తున్నారు. ఈ రోజు మీరు ఏ రంగంలో కూడా మీరు దగ్గర అనే విధంగా మీరందరూ కూడా ప్రతి రంగంలో కూడా ముందుకు వస్తారు. ఇంతకుముందు నేను ఒక 4 years బ్యాక్ క్రికెట్ మ్యాచ్ పెట్టాను, మీకు అందరూ గుర్తుందా? మీకు అందరికీ ఈ సంవత్సరం కూడా మీరు ఒప్పుకుంటే ఈ సంవత్సరంలో కూడా మీ దగ్గర క్రికెట్ మ్యాచ్ పెట్టించి మీరందరూ కూడా అన్నింటిలో మేము కరెక్ట్ గా ఉంటాము, ఎవరికి తక్కువ అనే విధంగా క్రికెట్ మ్యాచ్ లో అందరూ పార్టిసిపేట్ చేసి మేమందరం కూడా రాష్ట్రం మొత్తం నేర్పించేట్టుగా నేను చేస్తాను. ఈరోజు మీకు ప్రత్యేకమైన ఒక వసతులు కల్పించి మిమ్మల్ని బ్రహ్మాండంగా చూసుకోవడంలో పెద్ద పాత్ర పోషిస్తున్నారు. అందులో ఇప్పుడు కలెక్టర్ గారు అయితే బ్రహ్మాండంగా మీకు ఏం కావాలన్నా చేసేదానికి సిద్ధంగా ఉన్నారు. అందువల్ల మీకు అందరూ కూడా ప్రత్యేక ధన్యవాదాలు, శుభాకాంక్షలు తెలుపుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన నాకు పెద్దలందరికీ నమస్కారం. సోదరులు తిరుమల తిరుపతి దేవస్థానంలో ఆఫ్లైన్ లో 2 పూట్ల మేము ఆ భగవంతుని దర్శనం చేసుకోవడానికి అవకాశం కలిగింది. చాలా నిజమైన అంటే ఈ కోరిక న్యాయమైన కోరిక. ఈ విషయాన్ని కూడా మన కలెక్టర్ గారి ద్వారా, అలాగే మన పవన్ కళ్యాణ్ గారి ద్వారా, ముఖ్యమంత్రి గారి ద్వారా ఈవో గారికి, చైర్మన్ గారికి తెలియజేసి ఖచ్చితంగా ఈ యొక్క న్యాయమైన కోరికను సబలీకరణ చేసేలాగా స్పెషల్ గా పవన్ కళ్యాణ్ గారి తరఫున నేను రిక్వెస్ట్ చేస్తానని నేను తెలియజేస్తాను. అలాగే దివ్యాంగుల కోసం ఎంతో వాళ్ళ సంక్షేమం, వాళ్ళ అభివృద్ధి కోసం ఎంతో ఎఫర్ట్స్ తీసుకుంటుంది, ఎన్నో ప్రయత్నాలు చేస్తుంది. అధికారులు కూడా మాకు ఎప్పటికప్పుడు దివ్యాంగుల సంక్షేమం కోసం అన్ని రకాల తోడ్పాటు ఇవ్వాలని కూడా ఆదేశాలు ఇస్తుంది. దాంట్లో భాగంగానే మొన్న ఇంద్రధనస్సు అంటే 7 ప్రాధాన్యతలు, 7 కార్యక్రమాలు కింద ప్రభుత్వం ఒక కార్యాచరణ రూపం, ఒక మంచి శుభసూచకంగా మనం ఈరోజు చూడాలి. మీ అందరూ దీన్ని ప్రతి ఒక్కరు కూడా వాడుకోవాలి. దీంట్లో భాగంగానే మేము కూడా తిరుపతిలో ఎటువంటి ఇబ్బందులు లేకుండా కూడా చూసుకోవడం జరుగుతుంది. అదేవిధంగా ఈరోజు ఏ దేశంలో ఏ రాష్ట్రంలో కూడా ఇవ్వనంత సామాజిక భద్రత పెన్షన్ మన రాష్ట్ర ప్రభుత్వం ఇస్తుంది. ముఖ్యంగా దివ్యాంగులకు 6,000 రూపాయలు ప్రతి నెల మీ ఇంటి వద్దనే అందిస్తుంది. ఇంకొంతమందికి సుమారుగా 15,000 రూపాయలు ప్రభుత్వం అందిస్తుంది. కానీ చాలా మంది పిల్లలు చదువుకుంటున్నారు, మళ్ళీ ఇంటికెళ్ళి తీసుకోవాల్సి వస్తుంది. కాబట్టి వాళ్ళకి ఇబ్బందులు ఉన్నాయని చెప్పేసి గౌరవ ముఖ్యమంత్రి గారు ఒక మంచి ఉద్దేశంతో స్కూల్ దగ్గరే, కాలేజీ దగ్గర కానీ యూనివర్సిటీ దగ్గరే పెన్షన్ ఇచ్చే విధంగా కూడా కార్యాచరణ ఒకటి చేస్తున్నారు. ఎంతో మంది అదేవిధంగా ప్రభుత్వం టిడ్కో కులాలు కానీ మున్సిపాలిటీలో ఎన్నో చోట్ల కడుతుంది. ప్రభుత్వ హౌసింగ్ మార్కెట్లో గ్రౌండ్ ఫ్లోర్ లో దివ్యాంగులు కేటాయించడం అనేది చాలా మంచి పరిమాణం. మీ అందరికీ కూడా అది ఉపయోగించుకోవాల్సిందిగా కోరుతున్నాను. అదేవిధంగా చాలా మంది సపరేట్ కాలనీ ఏర్పాటు చేస్తే బాగుంటుందన్నారు. దానికోసం కూడా ల్యాండ్ చూసి ఎంతమంది అయితే బెనిఫిషరీలు తిరుపతి పట్టణం, తిరుపతి చుట్టుపక్కల ఉన్నారో వాళ్ళందరికీ కూడా వీలైనంత వరకు ఒకే హౌసింగ్ కాలనీలో వాళ్ళకి ఏర్పాటు చేసి సహజంగా